ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు చాలా పవిత్రమైన పుణ్యమైన దినం. ఈరోజు ఏమిటి? వామన ద్వాదశి వామన జయంతి. చాలా ఎందుకంటే భాగవత పురాణంలో వామన అవతారం చాలా ముఖ్యమైన అవతారం. చూడండి, మనం అన్ని అవతారాలు వినుంటాం, కానీ వామన అవతారం చాలా ముఖ్యమైనది. ఎందుకని ముఖ్యమైన అవతారం? అడిగాడు కాబట్టి ముఖ్యం. కృష్ణుడు ఏం అడగలేదు, రాముల వారు ఏం అడగలేదు. పాపం రాముల వారు అడిగారు కాబట్టి ఆయన ముఖ్యం. కరెక్ట్. కానీ సారం అదే. మనం శరీర పోషణకి ఎన్ని అడుగులు కావాలి? మన కలియుగం హైట్ కూడా తక్కువ కదా, 5.5. అంతేనా? ఇంకా భవిష్యత్తులో ఇంకా తగ్గిపోయి బొటన వేలంత హైట్ ఉంటారు. భవిష్య పురాణం జరుగుతుంది. మనుషులు ఎంత హైట్ ఉంటారు భవిష్యత్తులో? బొటన వేలంతా. చూడండి, ఎందుకంటే ద్వాపరయుగంలో 20 అడుగులు ఎత్తుండేవాళ్ళు. ద్వాపరయుగంలో అడుగులు ఎంత ఎత్తు? 25 అడుగులు. కలియుగంలో 5 అడుగులు. తగ్గిపోయింది కదా. భవిష్యత్తు ఇంకా భయంకర. గుణాలు తగ్గిపోతాయి, హైట్ తగ్గిపోతుంది, ఆరోగ్యాలు తగ్గిపోతున్నాయి, ఆయుష్ తగ్గిపోతుంది, బంధాలు తగ్గిపోతాయి. ఇంకా భవిష్యత్తు కలియుగం అంతా కూడా భయంకర. ఊహకి అందరి భయంకర దృశ్యాలు చూడాల్సి వస్తుంది కలియుగం. ఇంకా కలియుగం ఇంకా ప్రథమ పాదంలో ఉన్నాం మనం. ప్రథమ పాదం ఇప్పుడే మొదలైంది కలియుగం, ఇంకా పూర్తిగా. అందుకే ఈ భక్తి ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ 10,000 సంవత్సరాలు మాత్రమే శాస్త్రాల ప్రకారం ఈ భూమి పైన భగవంతుడు భక్తి అనేది ఉంటుంది. 10,000 సంవత్సరాల తరువాత ఈ భూమి పైన దేవుడు అనే మాట వినపడదు, భక్తి అనేది కనపడదు. ఇప్పుడు 500 సంవత్సరాలు అయింది, ఇంకా 9,500 సంవత్సరాలు మాత్రమే ఉంది. చూడండి, మనం ఇక్కడ 6 నెలలు అంటే దేవతలకి పగటి సమానం. వాళ్ళకి 1 రోజు అంటే మనకి ఇక్కడ 1 సంవత్సరం. మనం కొన్ని నెలలు స్వర్గానికి వచ్చే లోపల 10,000 సంవత్సరాలు దాడిపోయి కలియుగం భయంకరంగా ఉంటుందంటే మనుషులు చంపి తినేస్తారు. ఆహారం ఉండదు. భూదేవి పండించడం అంతా మానేస్తుంది. ఇప్పుడే వర్షాలు సరిగా పడట్లేదు కదా, కానీ ఎందుకు మనం ఇంకా తినగలుగుతున్నాం? ఇంకా 9,000 సంవత్సరాలు ఈ భూమి పైన హరినామం వినపడుతుంటుంది, రామనామం వినపడుతుంటుంది, విష్ణునామం వినపడుతుంటుంది, భగవద్గీత ఎక్కడో చోట నడుస్తూ ఉంది, స్వామి ఆరాధన నడుస్తుంది. కాబట్టి ఆ పుణ్యాత్ములకి ఇబ్బంది కాకూడదని, ఆ పుణ్య జీవులు భూలోకం పైన ఉన్నారు కాబట్టి ఆ పుణ్య జీవుల వల్ల మిగతా జీవులు కూడా ఆహారం దొరుకుతుంది. ఇది రహస్యం. ఎప్పుడైతే 10,000 సంవత్సరాల పుణ్యజీవులు ఈ లోకంలో ఉండరో, పాప జీవులు ఉన్నప్పుడు భూదేవి కూడా భరించలేదు వాళ్ళని. ఇక్కడ భూదేవే చెబుతుంది స్వామికి భరించలేదు. కాబట్టి ఈరోజు వామన అవతారం అంటేనే, వామన అంటే చిన్నగా సంస్కృతంలో,
కశ్యప అతిథి, కశ్యప ముని, సప్త ఋషుల్లో ఒక ఋషి కశ్యప ముని. సప్త ఋషులు ఎవరు? జమదగ్ని, విశ్వామిత్ర, వశిష్ఠ, అత్రి, కశ్యప, మరీచి, అగస్త్య. ఇక్కడ కశ్యప ముని సప్త ఋషుల్లో ఒకరు. చాలా కశ్యప ముని అని చూడు, హిరణ్యకశిపుడు తండ్రి కూడా అయింది. చాలా సృష్టిలో ఎప్పుడు వినుండం మనం. అంటే హిరణ్యకశిపుడు తండ్రి ఆయనే, వామన దేవుడు తండ్రి ఆయనే. ఇక్కడ విన్నామా? భగవంతుడికి తండ్రి అయిపోయాడు, రాక్షసుడు హిరణ్యకశిపుడికి తండ్రి అయిపోయాడు, గరుడ దేవుడికి తండ్రి ఆయనే. చూడండి, అంటే తండ్రి ఒకరే అయినా కుటుంబంలో రకరకాల గుణాలు ఉన్న పిల్లలు పుడుతూ ఉంటారు. తల్లి మీద ఆధారపడుతుంది కూడా. ఎందుకంటే కశ్యప ముని దితి పుట్టిన అతను హిరణ్యకశిపుడు. దితి స్వభావం అసుర స్వభావం, కాబట్టి కొడుకులు ఎలా పుట్టారు? అసురుగా పుట్టారు. తండ్రి ఒకటిగా తల్లిదండ్రుల గుణాలు పిల్లలకు వస్తాయి. అదే కశ్యప ముని అదితి, చాలా భక్తురాలు ఆవిడ. కాబట్టి మహావిష్ణువే ఆవిడ కొడుకులాగా రావడం స్వామి ఒప్పుకుంటాడంటే ఆవిడ ఎంత భక్తి ఉండాలి చెప్పండి ఆ తల్లిలో. కాబట్టి కశ్యప ముని అదితికి అభిజిత్ శ్రావణ ద్వాదశి భాద్రపద మాసంలో అభిజిత్ శ్రేష్టంగా ఉన్నప్పుడు వామన దేవులు కశ్యప అదితులకి స్వామి అవతరిస్తారు. ఎలా అవతరిస్తారు? ఆయన అనుకున్న కృష్ణాష్టమి రోజు స్వామి ఎలా అవతరిస్తారు? శంఖ చక్ర గదా పద్మత, అలాగే ఏడుకున్న కూడా ఎలా ఉంటారు? వెంకటేశ్వర స్వామి అలాగే వచ్చేస్తాడు ఆయన. మనలాగా బట్టలు లేకుండా, మనంతే కదా, నూలు పోగు లేకుండా పుడతాం. స్వామి అలా రాడు, హృదయంలోనే చూస్తాడు ఆయన. శంఖ చక్ర గదా పద్మం. స్వామి వచ్చేస్తే కశ్యప ముని ఆనందపడిపోతాడు. స్వామి వచ్చేసావా? అతిథి కూడా ఆశ్చర్యపోతుంది, ఎంత అందంగా ఉన్నాడు స్వామి అని. మళ్ళీ స్వామి ఒక లీల కోసం వస్తారు. ఎందుకు? ప్రహ్లాదుడు కొడుకు చాలా అద్భుతమైన భక్తుడు. ఆయన పేరేమిటి? విరోచన. ప్రహ్లాదు కొడుకు పేరు విరోచనుడు. ఆయన కొడుకు పేరు ఏమిటి? బలి చక్రవర్తి. ప్రహ్లాదు ఎంత గొప్ప భక్తుడు కదా. ఆయన కొడుకు ఇంకా గొప్ప భక్తుడు విరోచనుడు. ఆయన కొడుకు బలి చక్రవర్తి అసురుల రాజు అయిపోయాడు. అర్థమైన అంటే ఏమో చూడండి, ఇవన్నీ కూడా. ప్రహ్లాదుడు తండ్రి ఏమో భయంకరుడు, అతనికేమో ప్రహ్లాదుడు అద్భుతమైన భక్తులు పుట్టేశాడు. అతని కొడుకు విరోచనుడు మంచి భక్తులు అయ్యాడు, కానీ అతని కొడుకు భక్తులు రాలేకపోయాడు మొదటి దశలో. అంటే కుటుంబం అందరూ మా కులం, మా కుటుంబం, మా వంశం ఏమీ లేవు ఇక్కడ. ఇదంతా అజ్ఞానం. ఇది ఎవరైనా ఇంకా కుల వీటిలో ఉన్నారంటే అజ్ఞానం తప్ప ఏమీ లేదు ఇక్కడ. కృష్ణ కులం అంటారు శాస్త్రం చెప్పి. మన గోత్రం స్వామి నామం మన గోత్రం. ఆయనకి చెందిన వాళ్ళం, భగవంతుడికి చెందిన వాళ్ళం మనం అందరం కూడా. కాబట్టి ఈ విధంగా కశ్యప అంత గొప్ప తపస్సు చేస్తాడు ఆయన. అదితి కూడా 12 రోజులు, అంటే ఆవిడ ఎంతో తపస్సు చేస్తుంది. భగవంతుడిని మన బిడ్డగా పొందాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి. ఎంత శుద్ధిగా ఉండాలంటే చూడండి, ఒక నీరు శుద్ధిగా ఉంటే మనం చిన్నగా ఏదన్నా కొద్దిగా నల్లగా వేసామనుకోండి కనపడిపోతుంది మనకు. నీరు శుద్ధిగా లేకపోతే కనపడదు కదా. కాబట్టి మన హృదయం కూడా మంచి దైవ గుణాల శుద్ధిగా ఉన్నప్పుడే భగవంతుడు ఆ హృదయంలో అడుగు పెడతాడు స్వామి. అదితి అంత నిష్ఠగా తపస్సు చేస్తుంది. ఆవిడ కూడా తపస్సులతో భగవంతుని కొడుగా పొందారు వాళ్ళు. కోరికలతో కాదు, తపస్సుతో.
కాబట్టి కలియుగంలో తపస్సు అనేది ఎక్కడ చూస్తాం చెప్పండి? మనం పొద్దున్న వాకింగ్ తపస్సు చేస్తాం. బెంగళూరులో మేము పొద్దున 4:30కి అలాగా స్వామి ఆరతి ఉంటుంది, మంగళారతి దేవాలయంలో 4:30 గంటలకి. ఒక్కొక్కసారి చూసే రోడ్ల పైన 4 గంటలు కూడా అందరూ వాకింగ్ చేస్తుంటారు. చెప్పాను కదా మీకు, నోరు చేసిన పని కష్టం ఎవరికి? కాళ్ళకి. నోరు తినేస్తుంది, బాగుంది ప్రభుజీ స్వామీజీ, రుచిగా ఉంది. ఏమవుతుంది? పని అంటే ఎవరికి? కాళ్ళకి. పనిష్మెంట్ ఎవరికి? కాళ్ళకి. కాబట్టి నోరు అదుపులో ఉంటే సమస్యలే రావు మనకు. కాబట్టి ఇక్కడ చూడండి, తపశ్శక్తితో విష్ణువుని కొడుకుగా పొందారు. అది ఎందుకంటే అతిథి కొడుకు ఇంద్రుడు. బలి చక్రవర్తి అసురులకి, రాక్షసులకి రాజుగా ఉన్నాడు కాబట్టి అతను అసుర శక్తితో దేవతలను కూడా ఓడిస్తాడు. ఓడించి ఇంద్రుడు ప్రాణభయంతో పారిపోతాడు. అంటే ఎంత శక్తివంతుడు బలి చక్రవర్తి చూడండి, ఇంద్రుడే పారిపోయాడండి. అటువంటి శక్తి బలి చక్రవర్తిది. ఇప్పుడు ఏమవుతుంది? అతిథికి ఏమిటంటే, అయ్యో నా కొడుకు ఇంట్లో లేకపోయాడే, ఇతను ఎలాగా అని ఆ తల్లి కశ్యపుని అడుగుతుంది, భర్తను అడుగుతుంది, ఏం చేయాలండి, నా కొడుకు ఇంద్రుడు ఏమి లేకుండా అయిపోయాడే, ఈ పరిస్థితి ఏమిటి అంటే, అప్పుడు కశ్యపుని చెబుతాడు, విష్ణువు తప్ప ఎవరు కాపాడలేరు, నేను స్వామికి నువ్వు వ్రతం చేయి అని అడుగుతాడు. ఆ విధంగా వామన అవతారం జరుగుతుంది. వామన స్వామి అలా అలంకరణతో వచ్చిన తర్వాత స్వామి లీల కోసం వచ్చాడు కాబట్టి వామన, ఉరుక్రమ, ఉపేంద్ర 3 రకాల పేర్లు వామన దేవికి. ఏం పేర్లు? ఉరుక్రమ, ఉపేంద్ర. ఉప ఇంద్ర ఇంద్రుడికి తమ్ముడు అని ఉపేంద్ర. అలా స్వామికి పేరు వస్తుంది ఉపేంద్ర. వచ్చిన తర్వాత స్వామి సైజ్ 4 అడుగులు అయిపోతాడు. 4 అడుగులు హైట్ అయిపోతాడు లీల కోసం. అప్పుడేమవుతుంది చూడండి, భూదేవి వచ్చి స్వయంగా స్వామికి ప్రార్థన చేసి జింక చర్మాలు ఇస్తుంది స్వామికి కప్పుకోవడానికి. తర్వాత బ్రహ్మదేవుడు వస్తాడు, వచ్చి ఓ నారాయణ అని వామన దేవుడికి కమండలం ఇస్తాడు చేతులు పెట్టుకోవడానికి, కమండలం. తర్వాత పార్వతీదేవి వస్తుంది. పార్వతీదేవి వచ్చి స్వామికి మొదటి భిక్షలాగా వేస్తుంది పార్వతీదేవి. సరస్వతీదేవి వస్తుంది, ఆవిడ వచ్చి స్వామికి రుద్రాక్షలు ఇస్తుంది వేసుకోవడానికి స్వామికి. తర్వాత సూర్యుడు వస్తాడు, సూర్య భగవానుడు. సూర్య భగవాన్ పేరేంటి మనం తెలుసుకోవాలి, ఆయన పేరేంటి? వివస్వాన్. సూర్య లోకానికి అధిపతి. ఆదిత్య, భాస్కర ఇవన్నీ ఆ మనిషి, అక్కడ ఉన్న అధిపతి ఎవరు? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటాం, ప్రధానమంత్రి అంటాం, ఆయన పేరేమిటి? నరేంద్ర మోడీ అంటాం కదా. సూర్యలోకానికి అధిపతి సూర్యుడు, ఆ పేరేమిటి? సూర్యుడు అధిపతి ఎవరంటే వివస్వాన్, ఆయన పేరు వివస్వానుడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సూర్యుడు కూడా మారిపోతాడు. బ్రహ్మకి ఒక పగటి కాలంలో 14 మంది సూర్యులు వచ్చి వెళ్ళిపోతారు. 14 మంది ఇంద్రులు వచ్చి చనిపోయి మళ్ళీ వెళ్ళిపోతారు. 14 ఇంద్రులు వచ్చి వెళ్ళిపోతారు పగటి కాలంలో. చూడండి, 14 మంది సూర్య భగవానులు, 14 ఇంద్రులు, చంద్రులు. అవన్నీ ఏంటంటే పోస్టులు, అవన్నీ కూడా. మీరు కూడా సూర్యుడు అవ్వచ్చు, మీరు పుణ్యం ఉంటే. మీరు చంద్రుడు అవ్వచ్చు, మీరు ఇంద్రుడు అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సూర్యుడి పేరేమిటి? వివస్వానుడు. వైవస్వత ఆయన కొడుకు. తర్వాత ఇక్ష్వాకు, వైవస్వత మను. అలాగ పరంపర వస్తుంది. అప్పుడు వచ్చిన ఆ వంశంలో పుట్టిన వంశంలోనే రామచంద్రుడు. ఇక్ష్వాకు వంశంలో పుడతారు రామచంద్రుడు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, సూర్యుడు వచ్చి స్వయంగా గాయత్రి మంత్రం ఇస్తారు స్వామికి, విష్ణువుకి, వామన దేవుడికి. ఇలాగా ప్రతి ఒక్కరు వచ్చి స్వామికి గిఫ్ట్లు ఇస్తారు. కుబేరుడు వచ్చి స్వామికి చిన్న పాత్ర ఇస్తాడు భిక్షాటన కోసం. స్వామి ఎందుకంటే చిన్న బ్రాహ్మణులాగా అయిపోతాడు. ఇలాగా వాళ్ళందరూ స్వామికి ఆరాధన చేసి అప్పుడు వామన దేవులు
బలి చక్రవర్తి అశ్వమేధ యజ్ఞం చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళాలి అని స్వామి బయలుదేరుతాడు. చిన్న కమండలం పెట్టుకొని, చిన్న గొడుగు ఊరిస్తారు చెప్పండి. అది మీకు హోంవర్క్, నెక్స్ట్ వారం చెప్పాలి మీరు. గొడుగు ఊరిస్తారు వామన దేవతని. గొడుగు ఒకటి, ఇంకోటి కూడా ఉంది, దండం ఉంటుంది. బ్రహ్మచారి దండం, సన్యాసి దండం లాగా. అందరూ గూగుల్ చేయలేదండి ఇప్పుడే. బ్రహ్మచర్య, దండ, గొడుగు ఇవన్నీ వామన దేవుడికి గిఫ్ట్ ఇస్తారు. అది ఎవరు రేపు వారని చెప్పాలి. ఓకేనా? తర్వాత ఏమో చూడండి, ఇట్లా స్వామి ఇలా బయలుదేరుతారు. బలి చక్రవర్తి అశ్వమేధ యజ్ఞం చేస్తూ ఉంటాడు. భృగుముని, ఆ భృగుముని శిష్యులందరూ కలిసి మహా యజ్ఞం చేస్తూ ఉంటారు. అశ్వమేధ యజ్ఞం అంతా కూడా. బలి చక్రవర్తి అసురుడైనా కానీ దాన గుణంలో అతనికి మించిన వ్యక్తే లేరు. బలి చక్రవర్తి అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి అతనిలో కూడా. సో స్వామి అలా వెళ్ళినప్పుడు ఆ తేజస్సు, స్వామి ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ డ్రెస్ వేసుకున్నా ఆ తేజస్సుని దాన్ని దాచుకోలేడు స్వామి. భక్తులకి కనుక్కునేస్తారు స్వామి అని. అందుకే కృష్ణుడు మారువేషంలో వచ్చిన ఒక భక్తుడు అనేవాడు రూప గోస్వామిని, నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరకృషే నమః. కృష్ణుడు బంగారు రంగులో వస్తాడు ఒకసారి, కానీ భక్తుడు కనుక్కునేస్తాడు, నువ్వు కృష్ణుడే, రంగు మార్చిన మాత్రాన్ని నువ్వు నాకు తప్పించుకుంటావు, నా దగ్గర నువ్వు తప్పించుకోలేవు స్వామి. ఎందుకంటే ఆ హృదయం పరమాత్మ, ఆ భక్తుడు భగవంతుడి బంధం ఏ రూపంలో ఉన్నా అయస్కాంతం ఇనుప ముక్క ఎక్కడ పెట్టినా ఒకటి దగ్గరికి వెళ్ళిపోతాయి కదా. ఆత్మ పరమాత్మ సంబంధం కూడా అలాగే. ఒక భక్తుడికి భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పసిగట్టేస్తాడు నా స్వామి. అందుకే స్వామి దాచుకోలేడు ఆయన రూపాన్ని. గోపీలీలలో కూడా స్వామి సడన్ గా మాయమైపోతాడు. గోపీలందరితో స్వామి నాట్యం చేస్తుండే స్వామి మాయమైపోతాడు. మాయమైపోతే గోపీలు ఎదుగుతూ ఉంటారు ఎక్కడ కృష్ణుడు అని. మధ్యలో స్వామి వెంకటేశ్వరంలాగా అయిపోతాడు. చతుర్భుజం, చక్ర గధా పద్మ. గోపికలు వచ్చి, ఓ నారాయణ మా కృష్ణుడు చూసావా అడుగుతారు. ఆ రూపం తట్టుకోలేక, ఆ రూపం ఉండలేకపోతాడు స్వామి. గోపికలు చూస్తారు, మళ్ళీ ద్విభుజ శ్యామచంద్ర రూపం మళ్ళీ వచ్చేస్తుంది. కాబట్టి ఏ భక్తుడైనా స్వామితో బంధం ఉన్నప్పుడు ఏ రూపమైనా, కృష్ణుడు ఒకటే కాదు, రాముడైనా, నరసింహ అయినా, వరాహ, వామన, మత్స్య, కూర్మ, ఏ విష్ణు రూపమైన ఒక భక్తుడికి బంధం ఉన్నప్పుడు స్వామి ఏ రూపంలో ఒకరు వచ్చినా ఆ భక్తుడు పసిగట్టేస్తాడు. హనుమంతుడు అంతే, రాముల వారు ఏ రూపంలో వచ్చినా కూడా నా స్వామి పసిగట్టేస్తాడు. కాబట్టి ఇట్లా వామన దేవుడు ఆ తేజస్సుతో వస్తూ ఉంటే బలి మహారాజు దూరం నుంచి చూస్తాడు, ఎవరబ్బాయి చిన్న పిల్లవాడు, భలే ఉన్నాడే, తేజస్సుగా ఉన్నాడే, చిన్న పిల్లవాడు, 4 అడుగుల ఎత్తు అంతే. ఇలా వస్తుంటే కొంతమంది అనుకుంటుంటారు, భృగుముని అందరు శిష్యులందరూ కూడా, ఇద్దరు మహావిష్ణువు ఏంటిగా ఇంత తేజస్సుంది అని ఒక్కొక్కరు ఆయన స్వామిని చూసి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ స్వామి అక్కడికి వస్తానే బలి మహారాజు చూడండి ఎంత ఉన్నతమైన గుణం కూడా, వాళ్ళ గురువు గారు ముందే హెచ్చరిస్తారు, జాగ్రత్తగా ఉండరా బాబు, వచ్చేది సామాన్య వ్యక్తి గారు చూడండి. కానీ బలి చక్రవర్తి భయమే ఉండదు. స్వామిని ఆహ్వానించి స్వామికి పాద పూజ చేస్తాడు. ఆ చరణామృతాన్ని తీసుకుంటాడు. భార్య పేరేమిటి? విద్యాధరి. బలి చక్రవర్తి భార్య పేరేమిటి? విద్యాధరి. మంచి భక్తురాలు ఆవిడ కూడా, మంచి గుణవంతురాలు. ఆవిడ స్వామి చరణామృతాన్ని తీసుకుంటుంది. అయిన తర్వాత బలి చక్రవర్తి అడుగుతాడు, ఏమిటండి మీకు ఏ విధంగా మీ సేవ చేయగలుగుతాను? అప్పుడు వామనదేవులు అంటారు, నీ పేరు విశ్వమంతా మారిమోగుతుందయ్యా, ఎందుకని ఇంద్రుడు పారిపోయి ఉంటాడు, సమస్త విశ్వం అంతా బలి చక్రవర్తి ఆధీనంలో ఉంటుంది, కాబట్టి నీ పేరంతా మారిమోగిపోతుంది, ఎక్కడ చూసినా అక్కడ బలి 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 అని. నీ దానం కూడా విన్నా నేను, నాకు
ఏమి ఇవ్వగలుగుతావు? ఒక 3 అడుగులు నేల ఇవ్వు నాకు ఇవ్వయ్యా అని అంటాడు. 3 అడుగులు చాలు అంటాడు. అప్పుడు వామన దేవులు బలిచక్రవర్తి ఏమంటారు? ఏమిటయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చి అవమానిస్తున్నావే, అంతే కదా. ఇప్పుడు మీరు కోటీశ్వర్లు అనుకోండి, ఒకడు వచ్చి ఒక పైసా ఇవ్వమ్మా, మీకు ఏమనిపిస్తుంది? నా పొజిషన్ ఏంటయ్యా, ఒక పైసా అడుగుతావా? అంబానీ దగ్గరికి వెళ్ళి 1 రూపాయి ఇవ్వయ్యా, అతని పొజిషన్కి అవమానం కదా అది. కోట్లకి శక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 రూపాయి ఇవ్వమంటే వాళ్ళకి అవమానంగా ఫీల్ అవుతారు కొంతమంది. అంటే నాకు నీ ఎంత ఇస్తానో తెలుసా, నీకు ఎంత ఇవ్వగలుగుతావు నీకు, కానీ ఏమడుగుతున్నావు? ఒక పైసా అడుగుతావా? నా గురించి ఏమనుకున్నావు? సడన్ గా మన అహంకారం బయట తెలుసు, పరిగెత్తాలి. బలి చక్రవర్తి అది వచ్చేస్తుంది ఆ సమయంలో. ఏమిటి? ఈ విశ్వమంతా ఇచ్చే శక్తి నాకుంది, విశ్వమంతా ఇచ్చే శక్తి నాకుంది, ఈ విశ్వమంతా నాదే, నువ్వు 3 అడుగులు నేల అడుగుతావా? అయ్యో నీకంత జ్ఞానం లేనట్టుంది అంటే అప్పుడు వామన దేవులు అద్భుతంగా చెబుతారు. ఇది మహా భాగవత పురాణాలు. ఓ బలి, ఆకలి ఉన్న వాడికి ఆహారం తీసుకుంటే ఆకలి తీరిపోతుంది, అంతేనా? నేనంతా ఏకాదశి ఉపవాసం ఉంటాం, ద్వాదశ రోజు కొద్దిగా ప్రసాదం తీసుకుంటే నడిపోతుంది. మళ్ళీ ఎక్కువ తినలేం కదా, కెపాసిటీ తక్కువ మంది. కలియుగంలో 3 చపాతీలు 2 ఇడ్లీలు అంతే. అప్పుడే హెవీ అయిపోయిందండి. అదే ద్వాపర యుగంలో ఆ సైజు 20 అడుగులు ఎంత తింటారు వాళ్ళు చెప్పండి. కాబట్టి కలియుగంలో జీర్ణశక్తి తగ్గిపోయింది కూడా. ఇక్కడ ఏమవుతుంది? ఆహారం, ఆకలి ఉన్న వాడికి ఆహారం తీసుకుంటే ఆకలి తగ్గిపోతుంది, బాధ తగ్గిపోతుంది. మళ్ళీ అదే దప్పిక ఉన్నవాడికి నీరు తాగిన తర్వాత దప్పిక తీరిపోతుంది. కానీ లోభం ఉన్నవాడికి విశ్వమంతా వాడికి దక్కిన వాడి దాహం తీరదు. కాబట్టి నాకు లోభం లేదు బలి అని అంటాడు స్వామి. అర్థమైంది కదా? ఆకలి బాధ తీరిపోతుంది, దప్పిక తీరిపోతుంది. లోభం ఉన్నవాడికి విశ్వమంతా వాడిదైనా తృప్తి రాదు, వాడికి ఇంకా కావాలి, ఇంకా కావాలి. దుర్యోధనుల బుద్ధి అది, లోభం అంటే. ఎంత ఉన్నా తృప్తి రాదు, ఏదైనా వెళితేగానే ఉంటాడు. దుర్యోధనుడు ఎప్పుడు నిద్రపోయేవాడు కాదు పాపం. వాడు నిద్రలో ఆలోచించేవాడు, పాండవులు వాళ్ళు ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, వాళ్ళు ఏమి లేకుండా బాగుండాలి, వాడు బాధ అంతా పాండవులే. కాబట్టి లోభం ఉన్నవాడు తృప్తిగా బతకలేడు. కాబట్టి నాలో లోభం లేదు, 3 అడుగులు చాలు నాతో అంటే. చూడండి. కానీ దానికి ముందు వాళ్ళ గురువు గారు, బలి చక్రవర్తి గురువు ఎవరు? శుక్రాచార్యుడు. ఆయన చెప్తాడు, బలి ఇతను ఎవరనుకున్నావు? మహావిష్ణువు. ఈ మారువేషంలో వచ్చాడు. నువ్వు పొరపాటున ఏదో ఇచ్చేస్తానంటావేమో, ఇవ్వద్దు. ఇచ్చావనుకో నీతో పాటు అందరూ అన్నీ కోల్పోతారు. కాబట్టి నువ్వు ఇతని మాయలో పడొద్దు, ఇతని దానం చేయొద్దు అని అంటాడు శుక్రాచార్యుడు. కానీ బలి చక్రవర్తి గుణం చూడండి ఎలా ఉంటుందో. మహావిష్ణువే నా దగ్గరికి భిక్షగా లాగా వస్తే, భిక్షాటనికి వస్తే నేను ఎలాగా ఇవ్వను అని చెబుతాను? నా మాట ఎలా తప్పుకుంటా? నేను బలి చక్రవర్తి అయితే దానం చేసే గుణం ఉన్నప్పుడు ఇప్పుడు నా స్వార్థం కోసం దానం చేయలేని అపకీర్తి నాకెందుకు? నా సర్వం కోల్పోయినా పర్లేదు, నేను నా మాట మీద నేను నిలబడాలి. కలియుగంలో మాటకు విలువ ఉందా? ఇప్పుడు చెబుతాను, తర్వాత మర్చిపోతాం. అదే మనం చెప్పామా? మీరే చెప్పారండి. ఎప్పుడు చెప్పారయ్యా? రికార్డ్ చేసుకోవాలని మనం జాగ్రత్తగా. ఇంట్లో వాళ్ళు స్పెషల్లీ మీ ఆయన చెప్పారు అనుకోండి, వాళ్ళు రికార్డ్ చేయండి. ఎప్పుడు చెప్పారమ్మా అన్నాడు అనుకోండి, రికార్డు ప్లే చేయాలి. అక్షయతృతీయ బంగారు కొనిస్తారని చెప్పారండి, మర్చిపోతున్నారు మీరు. అంటే బంధాలు కలియుగంలో మతి మరుపు, మంద బుద్ధి మంద భాగ్య సుమంద మతి ఉపద్రుత. కలియుగం అంటేనే మంద బుద్ధి, మర్చిపోతూ ఉంటాం. ఈ గుణం యుగ ధర్మం అది. కాబట్టి మన తప్పుగా యుగంలో కొట్టడే మన తప్పు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ లక్ష్యాలు మనకు వచ్చేస్తే వద్దన్నా మర్చిపోతూ ఉంటాం.
ఇక్కడ బలి చక్రవర్తి మాట మీద నిలబడుతాము, సర్వం కోల్పోయినా పర్వాలేదు అంటే గురువు గారు కోపం వస్తుంది శుక్రాచార్యుడికి. అంటే గురువు మాటను పక్కన పెడతావా, నేను శపిస్తున్నాను అని శుక్రాచార్యుడు శాపం పెడతాడు శిష్యుడికి. ఎలాంటి గురువు చూడండి. శుక్రాచార్యుడు భయం ఏమిటయ్యా అంటే, బలి అన్ని చేస్తే నా పరిస్థితి ఏమిటి, నా బిడ్డల పరిస్థితి ఏమిటి, నన్నెవరు పోషిస్తారు, అందరి పరిస్థితి ఏమిటి. అక్కడ కూడా స్వార్థం ఉంది. గురు అంటే మీకు లక్ష్యం చెప్పారు మీకు. గురు అంటే ఏమిటి? గు అంటే అజ్ఞానం, రు అంటే తీసివేయడం. గురు అంటే అజ్ఞానం తీసివేయాలి తప్ప అజ్ఞానాన్ని ఇవ్వకూడదు. శుక్రాచార్యుడు చేసిన తప్పేమిటయ్యా అంటే, స్వామి సేవ బలి మహారాజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ఏదైనా సర్వం కోల్పో రెడీగా ఉన్నాక శుక్రాచార్యుడు ఏమంటున్నాడు, స్వార్థంగా ఆలోచించి ఎందుకు నువ్వు సేవ చేస్తావు, ఎందుకు దానం చేస్తావు, నువ్వు స్వార్థంగా ఆలోచించాలి అని నీతి చెప్తాడు. శుక్రనీతి ఉంది. శుక్రాచార్య నీతి చెప్తాడు బలి మహారాజుకి. ఏం పర్లేదు, మాట వెనక్కి తీసుకోవచ్చు మనం. మన కష్ట సమయాల్లో ప్రాణం ఏదైనా ఇబ్బందిగా ఉన్న సమయాల్లో, లేదా కుటుంబం ఆపదగా ఉన్న సమయాల్లో అబద్ధం చెప్పచ్చు, మాట తప్పచ్చు అంటాడు శుక్రాచార్యుడు. చూడండి, మన ప్రాణాపాయంలో ఉన్నారనుకోండి, ఎవరైనా వచ్చారనుకోండి, మీ దగ్గర ఏమైనా డబ్బులున్నా, ఏదైనా ఉన్నాయా విలువైన వస్తువులు, మన ఆ టైంలో సత్యంగా ఏమైనా బతికే. సత్యం అంటే అది కూడా ప్రాణానికి మించి సత్యం చెప్పకూడదు. మన ప్రాణం పోతుందంటే ప్రాణం కోసం మాట తప్పినా పర్లేదు, ఇది ధర్మశాస్త్రం చెబుతుంది. ఇది కూడా కాబట్టి శుక్రాచార్యుడు అంటాడు, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు మాట తప్పచ్చయ్యా, ఎందుకు నువ్వు బాధపడతావు, నీ వల్ల అన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి, కాబట్టి నా మాట తప్పు ఏం కాదు. కానీ బలి చక్రవర్తి ఒప్పుకోడు, నా మాట మీద నిలబడుతాను. చూడండి ఎటువంటి భక్తి బలి చక్రవర్తి. చూడండి, సర్వం కోల్పోతు తెలిసినా అప్పుడు చెప్తారు, మీరు నన్ను నా గురువుగా, మీరు నాకు భక్తి జ్ఞానం లేకుండా నన్ను విష్ణువుని దూరం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని గురువుగా స్వీకరించలేదు, త్యజించి వేస్తాడు గురువును కూడా. అంటే ఏమిటి? గురువు అంటే ఎవరు? మోక్ష మార్గం నడిపించే వ్యక్తి గురువు అంటే. మన కర్మను తీసివేసే వ్యక్తి గురువు అంటే. భగవద్ జ్ఞానాన్ని మన ప్రసాదించేది గురువు అంటే. మన కర్మను తీసివేసే వ్యక్తి గురువు అంటే. భగవంతుణ్ణి మనకు ఇచ్చి భగవత్ తీసుకెళ్లే వ్యక్తి గురువు అంటే. కాబట్టి గురువులంటే ఈ కలియుగంలో ఏంటి చెప్పండి? అందరు గురువులే ఇప్పుడు, అంతేనా? గురువు అని మీనింగ్ చాలా మంది తెలియదు. అందరు గురువులే. కిచెన్ గురు, వంట గురు, క్రికెట్ గురు, టెన్నిస్ గురు, అందరూ గురువులే కదా. గురు అంటే ఏమిటి? అజ్ఞానం తీసివేసే వ్యక్తి గురువు అంటే. అజ్ఞానం అంటే ఏమిటి? భగవద్ జ్ఞానం లేకపోవడం, మనం ఎవరో మనకు తెలియకపోవడం, భగవంతు మన సంబంధం తెలియకపోవడం, అది అజ్ఞానం అంటే. కానీ ఇక్కడ బలి చక్రవర్తి వాళ్ళ గురువు అనే వ్యక్తిని త్యజించి వేస్తారు. ఎందుకంటే నువ్వు నా జ్ఞానాన్ని ఇవ్వకుండా అజ్ఞానంలో ఉంచేస్తున్నావు, కాబట్టి నువ్వు నా సేవ లేకుండా చేస్తున్నావు, కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు. కాబట్టి గురువు అనే వ్యక్తి వైకుంఠ మార్గం నడిపించే వ్యక్తి అయి ఉండాలి, అంతే తప్ప వైకుంఠం దూరం చేసే వ్యక్తి గురువు కాదు. ఈ విధంగా బలి చక్రవర్తి శుక్రాచార్యని పక్కన పెట్టేస్తాడు. అప్పుడు నీకు 3 అడుగులే కదయ్యా, తీసుకో అని అంటే, అప్పుడు అంటారు, భాగవతం చెబుతుంది, బలి చక్రంగా గర్వం ఉంది, అడుగులేక తీసుకో, ఏం కాదు తీసుకో అంటే, నేను దానం ఇస్తున్నా కదా. దానం ఇచ్చే వ్యక్తి గర్వం ఉండకూడదు, తమో గుణ దానం అని. ఒక దానం చేసే వ్యక్తి గర్వంగా చేయకూడదు, అది తమో గుణం దానం. అది కృష్ణుడు చెప్తారు భగవద్గీతలో. దానం కూడా సత్వగుణ దానం, రజోగుణ దానం, తమోగుణ దానం. దానం చేసేటప్పుడు పేరు ప్రతిష్టల కోసం చేయకుండా చేసేది దానం సత్వగుణ దానం. నా పేరు రావాలి, నా పేరు పేపర్లో రావాలి, నా పేరు గోళ్ళ పైన కనపడాలి, తరతరాలు మా అమ్మ నాన్న నా పేరు తలుచుకోవాలి, హిందూపురంలో మనం మర్చిపోకూడదు, మన వెళ్ళిపోయిన మన పేరు నిలబడిపోవాలి చరిత్రలో.
అలెగ్జాండర్ అంటే వాళ్ళే పారి ఏ జీవితం అని చెప్పండి. ఇది తమో గుణ దానం. ఇది అంటే మన ముందు దానం వెనకాల ఉంది, మనం ముందు కనపడుతూ ఉంటాం అందరికి, మన దానం కనపడాలి, మనం కాదు. ఇది తమో గుణ దానం. రజోగుణ దానం ఏమిటి అంటే దానం చేస్తాం, దానికి కూడా ఏమిటంటే ఒక ఆసక్తి చేస్తాం. అర్థమైనా? ఈ దానం నీకు చేస్తున్నా, నేను చేస్తున్నా, నీకు ఇది గుర్తుపెట్టుకో, ఇది రజోగుణ దానం. సత్వగుణ దానం అంటే ఏది ఆశించకుండా మన పేరు కూడా అవతల దానం కనపడక మనం కనపడకూడదు. కానీ ఇక్కడ ఏంటి, దానం ఇంతైనా కనపడేదంత. ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ప్రపంచ టీవీల్లో అందరూ చెక్కేసి ఫోటోలు తీసుకుంటారు, పెద్ద పెద్ద ఫోటోలు. ఇంత చెక్కు ఉంటుంది, 6 అడుగులు ఉంటుంది చెక్కు కూడా ఒక్కొక్కసారి. అండ్ ఏమిటి, సత్వగుణ దానం అనేది నిస్వార్థంగా, ఏది ఆశించకుండా. ఇది కృష్ణుడు చెప్తారు భగవద్గీతలో, చూడండి అంటే అద్భుతమైన వాక్యాలు భగవంతుడు చెప్తారు మనకు. దానం కూడా ఆశించకుండా, మనకు కనపడకుండా, భగవంతుడు ఎవరికి చెందాలో వారికే చెందే విధంగా, దాన్ని 10 మందికి చెప్పకుండా, ఇది దైవ గుణాలంటే. మానవ జీవితం దైవ గుణాలు అలవర్చుకోవడం కోసం నేర్చుకోవాలి మనం, ఏది చేయాలి చేయకూడదని ఈ జీవితంలో. ఈ విధంగా సత్వగుణ దానం. కానీ బలి చక్రవర్తులు ఏది, ఇది నాది. వామదేవుడు అంటాడు, ఏది నీది? బలి చక్రవర్తి ఏమనుకోండి, ఇది నాది కాబట్టి నేను ఇస్తున్నా. వామదేవుడు అంటాడు, ఏది నీది? విశ్వం నీదా? పంచభూతాలు నీదా? ఏది నీది? శరీరం నీదా? ఏది మనం చెప్పండి? అంతా పంచభూతాలు స్వామి ఇచ్చిన శక్తి కదా ఇవన్నీ కూడా. భూమిరపీనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ. ఈ పంచభూతాలు స్వామి శక్తి, ఇవన్నీ కూడా. జీవాత్మ కూడా స్వామి శక్తి స్వరూపమే. మనలో ఏముంది? మనది బుద్ధి, జ్ఞానం, అహంకార అన్ని భగవంతుడి నుంచి వస్తున్నాయి. మనదంటే ఏముంది ఇక్కడ? ఈ భావన రావాలి. భక్తి భగవద్గీత ఈ భావన మొదట మనలో రావాలి. ఏది మనది అనే భావన రావాలి. అంతా మనదైన భావన నుంచి మనది ఏమీ లేదన్న భావన రావాలి. బలి చక్రవర్తుల ఆ భావన ఇంకా ఉంది, ఇది నాది. వామనదేవుడు అద్భుతంగా అడుగుతాడు, చూడు నీది ఏది నీది? ఇవాళ నువ్వు భూదేవి ఎంతో మంది చక్రవర్తి చూసి వెళ్ళిపోయింది బలి, నువ్వెన్ని రోజులు ఉంటావు ఈ భూమి పైన? ఎన్ని రోజుల గురించి తలుచుకుంటారు ప్రజలు కూడా. కాబట్టి ఏది నీది అని బలి చక్రవర్తి అలా అంటున్నప్పుడే, మాట్లాడేటప్పుడు స్వామి అలాగా, ఎలా అంటే ఇంత చిన్న 4 అడుగులు ఉన్న స్వామి మొదటి అడుగు అతల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల, 7 లోకాలు. 7 లోకాలు ఆక్రమించేస్తాం ఒక అడుగుతోనే. ఇలా అయిపోతాడు స్వామి. ఒక అడుగు అన్ని పాతాల లోకాలు ఆక్రమించేసి స్వామి ఎలాగలా పెరుగుతూ ఉంటే, ఇంకొక అడుగు ఊర్ధ్వలోకాలు, స్వర్గలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, సిద్ధలోకం, బ్రహ్మలోకం, పై లోకాలన్నీ ఒక అడుగు ఆక్రమించేశాడు స్వామి. బలి చక్రవర్తి స్వామి విశ్వరూపాన్ని చూస్తాడు. సమస్త సృష్టి అంతా స్వామిలోనే ఉంది. స్వామి కళ్ళు సూర్య చంద్రులు కనపడుతుంటారు బలి చక్రవర్తికి. ఆ సమస్త లోకాలనే స్వామిలో కనపడుతూ ఉంటాయి. 2 అడుగులతో స్వామి మొత్తం ఆక్రమించేస్తాడు. కానీ ఆక్రమించేటప్పుడు చూడండి ఏమవుతుందో, స్వామి కుడికాలు ఇలా పైకి తీస్తాడు. కాబట్టి స్వామి బొటన వేలు, స్వామి కాలు బొటన వేలు ఈ విశ్వానికి చిల్లు చేస్తుంది. మనం అనుకుంటాం విశ్వానికి చిల్లు ఏమిటి అనుకుంటాం. మనం ఎలా ఉన్నామంటే విశ్వం అంతా, మనం ఉన్న సమస్త విశ్వం అంతా కోడిగుడ్డులాగా షేప్ ఉంటుంది. భాగవత పురాణం చెబుతారు మన విశ్వం ఎలా, అండం అంటే ఏమిటి? కోడిగుడ్డులాగా. అండం షేప్ ఇది విశ్వం అంతా. ఇక్కడే పాతాళ లోకాలు, మధ్యలో భూలోకం, ఈ పైనంతా కూడా ఊర్ధ్వలోకాలు. ఇదంతా ఒక షెల్. మన కోడిగుడి షెల్ ఎలా ఉంటుంది అలాగా. దాని లోపల మళ్ళీ పంచభూత పొరలన్నీ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఇలా విశ్వం కోడిగుడ్డులాగా ఉంటుంది అండం. స్వామి బొటన వేలు ఆ చిల్లు పడుతుంది. ఎలాగా అంటే చూడండి, అనంత కోటి విశ్వాలన్నీ కూడా విరజా నదిలో తేలుతూ ఉంటాయి. అతీతమైనది ఇది. మనం అనుకుంటాం ఈ సమస్య ఆకాశం చూస్తేనే అయ్యో
ఒక అతీతం అనిపిస్తుంది. అలాంటి ఆకాశం అంటే ఎక్కడుంది? చిన్న కోడిగుడ్డులో ఉంది. ఇలాంటి అనంతకోటి విశ్వాలు ఉన్నాయి. అనంతకోటి విశ్వాలు గిరిజనలో తెలుతూ ఉన్నాయి. అవి ఎలా వస్తాయి? మహావిష్ణువుల శ్వాస పీల్చుకుంటూ ఉంటే అనంతకోటి విశ్వాలు వస్తూ ఉంటాయి. ప్రతి కోడిగుడ్డులో బ్రహ్మశివుడు ఉంటారు. మన శివ పంచముఖ శివ, చతుర్ముఖ బ్రహ్మ. వేరే విశ్వాల్లో 10 తలల శివుడు ఉన్నాడు, 10 తల బ్రహ్మ ఉన్నారు. ఇంకొక విశ్వాల్లో 1000 తలల బ్రహ్మ, 1000 తల శివుడు ఉన్నారు. కాబట్టి అనంతకోటి విశ్వాలు, అనంతకోటి బ్రహ్మ, అనంతకోటి శివ పార్వతులు ఉన్నారు. ఇది మనకు భాగవత పురాణం చెబుతారు. ఎలా వస్తారు ఇవన్నీ కూడా చూడండి. మన బ్రహ్మ చతుర్ముఖ, చిన్న బ్రహ్మ సృష్టిలో, అన్ని అనంతకోటి విశ్వాల్లో చిన్న విశ్వం మనం ఉన్న విశ్వం చూడండి. కాబట్టి ఊహకు అతీతమైన ఎలాగంటే ఇప్పుడు మనం ఆవాలన్నీ ఒక పెద్ద బ్యాగులో మూటలో పెట్టామనుకోండి, మనకు లెక్క కట్టగలుగుతామా? విశ్వాలు ఆ విధంగా మనమంతా ఒక చిన్న ఆవ గింజ లోపల ఉన్నాం. ఆ సృష్టి ఊహించగలుగుతాం మనం? ఎప్పుడైతే అవన్నీ తేలుతున్నాయి, స్వామి బొటన వేలు విశ్వానికి చిల్లు పడి ఆ విరజా నది కొద్దిగా లోపలికి వస్తుంది. ఆ విరజా నది ఆవిడ పేరే మందాకిని. ఊర్ధ్వలోకాల్లో భగీరథుడు ఈ లోకాన్ని తీసుకొని వస్తాడు. ఆవిడేమవుతున్నప్పుడు గంగాదేవి అవుతుంది భూలోకంలో. ఆ గంగాదేవి భూలోకం నుంచి పాతాళ లోకాలకు ప్రవహిస్తుంది. అక్కడ ఆమె పేరు భోగవతి. గంగాదేవి ఈ లోకానికి విశ్వాన్ని తీసుకొని వచ్చిందే వామనదేవి. అర్థమవుతుందా? గంగాదేవిని, ఆ జలాన్ని, విరజా జలాన్ని తీసుకొని వచ్చిందే వామనదేవి. బొట్టని వేలుతో, ఆ బొట్టని వేలు స్వామిది పింక్ కలర్ లో ఉంటుంది. పింక్ కలర్ లో ఆ బొట్టని వేలు స్వామి పింక్ కలర్ తాకి గంగాదేవితో పింక్ రివర్ అంటాం దాన్ని మనం. గంగాదేవి రంగు వస్తుంది, తామర పూల రంగు వస్తుంది గంగాదేవికి స్వామి బొట్టని వేలు తాకి. అప్పుడు వాటర్ వస్తుంటే బ్రహ్మదేవుడు ఆ వాటర్ని కమ్ముడుల్లో పట్టుకొని బ్రహ్మలోకంలో చూడండి. కాబట్టి గంగా నది ఈ విశ్వానికి తెప్పించిందే వామనదేవుడు, వామన అవతారము. సో ఆ విధంగా ఆక్రమించేస్తే ఇంకా ఈ 3వ అడుగు ఎక్కడ పెట్టాలి? అప్పుడేమవుతుందంటే బలి చక్రవర్తి వాళ్ళ ఉన్న అసురులందరూ కూడా ఇదేమిటి బలి, మా రాజు అనుకుంటే నువ్వే మొత్తం అర్పించేశావే, ఇతను ఎవరో మొత్తం ఆక్రమించేశాడు, ఇతను మనం చంపేయాలి బలి అంటారు. అంటే భగవంతుని చంపేయాలని ఒక భావన వస్తుంది కూడా కంసుడి లాగా. కంసుడు అనుకుంటాడు కదా, ఎవరు అష్టమపుత్రుడు, వాడు చంపేయాలి నేను. రావణుడు అనుకుంటాడు, ఎవరు రామచంద్రుడు, చంపేయాలి, నాకన్నా గొప్పవాడా, నాకన్నా శక్తివంతుడా, నాకన్నా బలవంతుడా. శూర్పణఖ కలిసినప్పుడు అదే అడుగుతాడు, ఎవరు రామచంద్ర. శూర్పణఖ అన్నీ తెలుసు, ఇతను నీకన్నా శక్తివంతుడు, పరాక్రమవంతుడు, అంటే చంపేయాలి అనుకుంటాడు. కానీ మళ్ళీ విభీషణుడు అంతా చెప్పిన తర్వాత కామైపోతాడు. అయ్యో కొద్ది కష్టంగా ఉందిలే. కానీ శూర్పణఖ ఏం చేస్తుంది? రావణ్లో ఉన్న కామాన్ని లేపుతుంది. రామచంద్రుడు ఓకే పక్కన పెట్టి వాళ్ళ భార్య ఉంటుంది సౌందర్యవతి. రావణ నువ్వు ఎప్పుడు చూసుండవు అంత అందాన్ని అన్నప్పుడు వాళ్ళు ఆ కామం అంటే వాడు సైలెంట్ అయిపోతాడు రామచంద్రుడు గురించి విని, అయ్యో మనకు శక్తి లేదు ఓడిపోతామేమో అని. కానీ ఎప్పుడైతే సీతాదేవి వర్ణన జరుగుతుందో శూర్పణఖ తెలుసు. శూర్పణఖ భర్తని రావణుడు చంపేసి ఉంటాడు. అప్పుడు శూర్పణఖ మనసంతా బాధ విధవైపోతుంది. ఆవిడ భర్త లేకుండా అయిపోతుంది రావణుడి వల్ల. ఆ బాధ ఆవిడకి ఉంటుంది లోపల. ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది, ఎవడు నేను ఢీ కొడతాడు అని. ఎప్పుడైతే రామచంద్రుని చూసిందో ఆవిడికి రామచంద్ర సరైన వ్యక్తి రావణుని చంపడానికి, రావణులో ఉన్న కామాన్ని లేపుతుంది. ఎల్లి సీతాదేవి నీకు తగిన వ్యక్తి అంటే అప్పుడు వాళ్ళలో కామం వచ్చి చూసి, కామం ఏమవుతుంది? అంధకారం బంధించి వేస్తుంది కామం అనేది. సో కాబట్టి రామాయణం అంతా జరిగింది. టర్నింగ్ పాయింట్ రామాయణంలో ఎవరంటే 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్లు రామాయణంలో ఎవరు? మొదటిది మంతర, కైకేయి. ఫస్ట్ అది లేదంటే రామాయణమే లేదు. రెండోది ఏమిటి? శూర్పణఖ. చాలా మంది తెలియదు శూర్పణఖ ఏముంది అనుకుంటాం మనం. కానీ శూర్పణఖ కూడా గొప్ప భక్తురాలు అవుతుంది ద్వాపరయుగంలో. తర్వాత తెలుసుకుందాము. శూర్పణఖ చూడండి, అతనిలో ఉన్న కామాన్ని లేపుతుంది కాబట్టి సీతాదేవిని అపహరిస్తాడు. అది టర్నింగ్ పాయింట్ 2. 3వ టర్నింగ్ పాయింట్ ఏమిటి?
హనుమంతుడు రాముడు కలయిక. అది టర్నింగ్ పాయింట్ అదే కదా. హనుమంతుడు లేదంటే సముద్రం దొరుకుతారు. కాబట్టి 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్లు రామాయణంలో. ఇక్కడ ఏమిటి చూడండి, ఈ అవతారంలో, వామన అవతారంలో స్వామి అంతా ఆక్రమించేస్తాడు. వీళ్ళేమనుకుంటారు, బలి చక్రవర్తి సైన్యం అంతా విష్ణుని చంపాలని చెప్పి అందరూ స్వామిని యుద్ధం చేస్తారు. స్వామితో బలి చక్రవర్తి వద్దురావు బాబు, మీరేం చేయలేరు, వదిలేదురా బాబు అంటే వింటారా? అందరూ యుద్ధం చేసేది స్వామి. వాళ్ళు కొందరు పారిపోతారు స్వామిని చూసి. గరుడ దేవుడు వచ్చేస్తాడు, విష్ణు సైన్యం వస్తుంది, అంతా యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో ఏమవుతుందంటే వామన దేవుడు బలి చక్రవర్తి పరిస్థితిని చూసి వెంటనే గరుడ దేవుడు వెళ్ళి బలి చక్రవర్తిని అరెస్ట్ చేసేస్తాడు. ఇట్లా వరుణ దేవుడు బంధించేస్తాడు బలి చక్రవర్తిని. అప్పుడు వామన అడుగుతాడు, ఏమయ్యా 3 అడుగులను చాలా తేలిగ్గా తీసేసావే, మొదలే కదా తీసుకోవయ్యా, నా దగ్గరకు వచ్చి 3 అడుగులు అడుగుతావా నువ్వు అని అన్నావు కదా, 2 అడుగులే ఇచ్చావే, ఇంకో అడుగు ఎక్కడ ఇస్తావు, మాట తప్పుతున్నావే నువ్వు. పర్వాలేదులే, నువ్వు ఇవ్వలేవు తెలుసు నాకు. స్వామి కూడా అక్కడ అలా బలి చక్రవర్తిని అలాగా తమాషగా మాట్లాడుతాడు. బలి చక్రవర్తి ఆ సమయంలో కూడా నా మాట మీద నిలబడే ఏదన్నా ఉందని ఆలోచిస్తాను, నా మాట నేను తప్పను వామన. ఆలోచించి ఏం చేస్తాడు, ఏమి ఇవ్వాలో తెలియకుండా ఉంటే ఈ శరీరం నేను, ఇదొకటే మిగిలింది, ఆత్మ నివేదనం, నేనే నీకు అర్పించేస్తున్నా, కాబట్టి నా తలపైన నీ పాదం పెట్టయ్యా అంటాడు. చూడండి, ఆత్మ నివేదనం అంటాం. నవవిధ భక్తుల్లో నవవిధ భక్తులు ఏమిటి? ఈ పక్క వీరంతా బాగా చదువుతుంటారు రోజు వెళ్ళి. ఈ పక్క చెప్పండి. ఉండండి, ఒకరు స్మరణం ఒకరే. ఇంకొకటి కీర్తనం, అర్చనం, నివేదనం, అది ఆత్మ నివేదనం అంతే, ఒకటే. నెక్స్ట్ దాస్యం చెప్పారు. నెక్స్ట్ ఏమిటి? నవవిధ భక్తి. మనం నవరసాలు బాగా తీసుకుంటాం. నవవిధ భక్తి ఏమిటి? అది కూడా ఫాలో చేయాలి కదా. ఈ కలియుగంలో 2 బాగా ప్రాముఖ్యం. కలియుగంలో పనిచేసే నవవిధ భక్తులు 2: శ్రవణం, కీర్తనం. శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, పాద సేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనం. ఆత్మనివేదానికి ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది బలి చక్రవర్తి. శ్రవణానికి ఎవరు? భక్తుడు. శ్రవణానికి ఎవరు చెప్పిన? పరీక్షితుడని. పరీక్షితుడు విన్నాడు. శ్రవణం. కీర్తనం ఎవరు? సుఖదేవ. కీర్తనం. శ్రవణం. విష్ణు స్మరణం. స్మరణ ఎవరు? నారద. నారద అంటే ఏమిటి? నారథ అంటే నారాయణ ఇచ్చేవాడు అని. నారథ అంటే అర్థం. దా అంటే ఇవ్వడం. నారథ అంటే నారాయణని ఇచ్చేవాడు అని. చూడండి, అంత గొప్ప వ్యక్తి ఆయన. ఈ నవవిధ భక్తుల్లో ఆత్మ నివేదనం అనేది బలి చక్రవర్తి నిరూపిస్తాడు. అంటే ఎట్లా మనం సర్వం అర్పించేసే ఆ క్షణంలో కూడా. అంటే చూడండి, మన దగ్గర ఏదన్నా ఒక ఆస్తి ఉండి ఆస్తి పోయిందంటే ఎంత బాధ వేస్తుంది. అయ్యో, నాకున్న ఆస్తి ఇదేనే, నా భవిష్యత్ ఏమిటి? భయం ఉంటుందా లేదా? ఉన్నది ఒకటే పోతే. అప్పుడు ఎవరైనా వచ్చి నీకేం అన్నీ పోగొట్టినా ఇంకా నీకు బాకీ ఉంది అంటే ఏం చేస్తావు? నా శరీరం ఉందయ్యా, ఎవరైనా మాట చెబుతారా? బలి చక్రవర్తి చూడండి, మన మీద చిన్న చిన్న జనాలకు చిన్న ఆస్తులు అంతే. ఒక 100 ఎకరాల నుంచి చాలా గొప్ప ఫీల్ అయిపోతాం. బలి చక్రవర్తి విశ్వాలన్నీ విశ్వమంతా అయింది. లోకాలన్నీ ఆయన ఆక్రమించేశాడే. లోకాల అధిపతి బలి చక్రవర్తి. అట్లాంటి బలి చక్రవర్తి సర్వం కోల్పోతాడు. ఏమీ లేకుండా జీరో అయిపోతాడు. అంత జీరో అయిపోయినా కానీ
బలి చక్రవర్తుల్లో భయం లేదు, బాధ లేదు. చూడండి, మనం కోల్పోయానే ఏదైనా ఒక స్థితిగా ఏదైనా కోటీశ్వరుడు లక్షాధికారి అయితే తట్టుకోలేడు, అంతేనా? ఒక రకమైన జీవితం అలవాటు అయిపోయి ఉంటుంది, ఇంకో రకమైన జీవితాన్ని మనం తీసుకోలేదు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో అన్నిటి తట్టుకు నిలబడే మనస్తత్వం ఉండాలి. ఇక్కడ పాండవులు చూడండి, ద్రౌపది ఎటువంటి 5 మంది భర్తలు ఉండి శక్తివంతమైన భర్తలు, వాళ్ళు సామాన్య భర్తలు కాదు. ధర్మరాజు అంశ యుధిష్ఠిరుడు, ఇంద్రుడి అంశ అర్జునుడు, వాయు అంశ భీముడు, అశ్విని కుమార్ అంశ నకుల సహదేవులు, అటువంటి అద్భుతమైన వ్యక్తులు ఉంటేనే ద్రౌపది చూడు ఎన్ని కష్టాలు పడింది. 13 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చూడండి. ఆ వనవాస విరాట పర్వంలో అంతా కూడా, విరాట పర్వంలో ద్రౌపది విరాటుడు భార్యకి జడలు వేస్తుంది. మనం వేరే వాళ్ళ వ్యక్తులు జడలు వేయగలుగుతామా? వేరే వాళ్ళ పని చేయగలుగుతామా? పాండవ సంవత్సరం పని చేస్తారు విరాటుడి దగ్గర. భీముడు వంట పని చేస్తాడు భీముడు. అర్జునుడు నాట్యం సంగీతం నేర్పిస్తాడు బృహనల్లా విరాట పిల్లలకి. నకుల సహదేవులు ఏమవుతారు? గోవుల కాపరైపోతారు. గుర్రాలు చూసుకుంటాడు నకుల సహదేవులంతా కూడా. చూడండి వాళ్ళ జీవితం ఎలా అయితే సంవత్సరం రోజు ఏ రోజు కూడా ద్రౌపది కూడా బాధపడుతున్న భర్తలు ఉండి ఏమిటి జీవితం ఇది, అయినా కూడా కృష్ణ స్మరణలో ఉండి అవన్నీ తట్టుకొని బయట వచ్చారు. కాబట్టి ఈ ప్రపంచంలో మనకు సుఖమే దొరకదు. అది ఎవరో సుఖం కావాలనుకుంటే అజ్ఞానమే అవుతుంది. ఈసారి ప్రపంచంలో బాధలు ఎప్పుడు నీడలాగా వెంటాడుతూనే ఉంటాయి. ఇక్కడ బాధలు తట్టుకు నిలబడే శక్తి మనం సంపాదించుకోవాలి భక్తి మార్గం ద్వారా. అంతే తప్ప భగవంతుడే నాకు సుఖాలే ఇవ్వు, సుఖాల్లో ఉండి నాకు తీసుకెళ్ళిపో, అది అజ్ఞానమే అవుతుంది. కాబట్టి పాండవులు అన్ని కష్టాలు పడినా కానీ, విరాట పర్వం ఎన్ని కష్టాలు పడి ఉంటే ద్రౌపది 5 మంది భర్తలు ఉండి నేల మీద పడుకుంటూ దాసిలాగా జీవితం గడిపింది ద్రౌపది పాపం. అది చూసి కృష్ణుడు కూడా కృష్ణుడు కళ్ళు చెమ్మరిస్తారే, ద్రౌపది ఏమిటి బాధ? ఎందుకంటే ద్రౌపది మహాసాధ్వి, మహాభక్తురాలు ఆవిడ. ఏదో ద్రౌపదిని 5 మంది భర్తలు హేళనగా అనేస్తాం అలా కాదు. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక భర్తతో ఉంటుంది ద్రౌపది. చూడండి, ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు మిగతా అందరినీ కూడా ధర్మరాజు దగ్గర ద్రౌపది మీద అందరూ పిల్లలాగా చూస్తుంది. ఆ గుణం, ఆ దాన్ని ఏమంటాం, దాన్ని మనం ఆ పతివ్రత ధర్మాన్ని మనం ఒక అతీతం ద్రౌపది గుణాలు. అందుకే కృష్ణుడు ద్రౌపది అంటే ప్రాణం. ఎలాగంటే ద్రౌపది వెంట్రుకలు కూడా కృష్ణ 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 అని జపం చేస్తారు. చూడండి, ఆమె అడిగే శక్తి మనకుందా? ద్రౌపది వెంట్రుకలు కూడా కృష్ణ 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 అని అంటాయంటే చూడండి ఆవిడ ఎంత భక్తి రూపంలో ఉందో ఆవిడ. అందుకే ఆవిడ పేరు కృష్ణ, ఇంకొక పేరు ద్రౌపదికి. అటువంటి సాధ్వి భక్తురాలు ద్రౌపది. అన్ని కష్టాలు పడినా ఏ రోజు కృష్ణుని మా కృష్ణ అడుగుంది. కృష్ణ ఎందుకు ఈ కష్టాలని మా కృష్ణ. కానీ ద్రౌపది తెలుసు ధర్మ ప్రతిష్టాపన కోసం భక్తులే ఆయుధంలాగా మారాలి. రామాయణంలో వానరులు చేసింది కొద్దిగానే, కానీ ద్వాపరయుగంలో పాండవులు పడిన కష్టాలు, రాముడు కూడా కష్టాలు పడ్డారు. లాస్ట్లో క్లైమాక్స్లో వానరులు వచ్చేసారు, అంతే కదా. 11 సంవత్సరాలు రాముడు కూడా కష్టాలు పడ్డారు. లాస్ట్ సంవత్సరంలో అంత రామాయణం మొదలైంది లాస్ట్ సంవత్సరంలో, సీతాదేవి కిడ్నాప్ అవడం అంతా కూడా. కానీ పాండవులు చూడండి ఎన్ని కష్టాలు పడ్డారు. కృష్ణుడు భగవంతుడు పక్కన ఉంది, కానీ ఏ రోజు కూడా భగవంతుడు పడిన ద్వేషం లేదు వాళ్ళకి. బలి చక్రవర్తి గుణం అదే గుణం చూడండి. అన్ని సర్వం కోల్పోయినా, అంటే ఇవాళ కోటీశ్వరుడు అంటే లోకాలకు అధిపతి, ఒక క్షణంలో భిక్షాధిపతి. ఊహకు అతీతమైనది ఇది. మీకు అర్థం కాదు నాకు తెలిసి. కొంతమంది ఎవరైనా వ్యాపారాల్లో బాగా దెబ్బలు తిని అన్ని సర్వం కోల్పోయిన కొంతమంది ఉంటారు. కొంతమంది కలుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు దేవాలయానికి వస్తుంటారు కూడా. అంటే సర్వం కోల్పోయి ఎక్కడో ఉన్నతంగా ఉండి నేల మీద పడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ అవమానం తట్టుకోలేక, అటువంటి జీవితాన్ని ముందుకు తీసుకున్న ధైర్యం లేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక అతీతమైనది. మనం ఈ రోజు సుఖంగా అన్ని బాగానే ఉన్నాయి. ఒక కొత్త ఊరు వెళ్తేనే తట్టుకోలేదు మనం. 10 రోజులు ఉండేసి రండి కొత్త ఊరిలో,
అక్కడ ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా, సొంత ఇల్లు సొంత మనుషులు బాగానే ఉంటుంది, మనుషులు లేకపోతే. ఇక్కడ బలి చక్రవర్తి ఒక క్షణం, కొన్ని ముహూర్తాల ముందు అన్ని అధిపతి అయిన వ్యక్తి కొన్ని ముహూర్తాల తర్వాత అన్ని కోల్పోతే ఎలా ఉంటుంది, అతని మనసు ఎలా ఉంటుంది? ఆ క్షణంలో కూడా బలి చక్రవర్తికి భయం లేదు, బాధ లేదు. ఆ క్షణంలో బలి చక్రవర్తి భార్య విద్యాధరి ఎంత అద్భుతంగా చెబుతుందంటే, స్వామి సర్వం మీదే కదా, అటువంటి భార్య కదా ఉండాల్సింది. ఏమిట్రా పిచ్చోడా, నీకు బుర్ర లేదా? నీ గురువు చెప్తే కూడా బుర్రకు ఎక్కదా నీకు? ఇవ్వద్దని మొత్తం ఇచ్చేస్తావే, మొత్తం పూర్తి చేసావే, నేను నా రోడ్లో పెట్టేశావే అని అనలేదు విద్యాధరి. భర్త చేసిన దానానికి పక్కన నిలబడింది. నా భర్త చేసిన దానానికి నేను కూడా దీనిలో భాగం. చాణక్యుడు చెబుతాడు, భార్య గుణం భర్త దగ్గర డబ్బు లేనప్పుడు తెలుస్తుంది, పిల్లల గుణం తండ్రి అప్పుడు చేసినప్పుడు తెలుస్తుంది. పిల్లల గుణం ఎంత ప్రేమించారో మిమ్మల్ని తల్లిదండ్రులు అప్పుల్లో ఉన్నప్పుడు వాళ్ళ గుణం ఏమిటి అప్పుడు బయటపడుతుంది. భార్య గుణం ఏమిటి భర్త దగ్గర డబ్బులు లేనప్పుడు భార్య గుణం బయటపడుతుంది. కాబట్టి ఈ క్షణంలో కూడా బలి చక్రవర్తి భార్య అన్ని కోల్పోయినా కానీ పక్కన నిలబడుతుంది. బలి చక్రవర్తి పక్కన స్వామిని ఇంకా పొగుడుతుంది. ఆ క్షణంలో కూడా చూడండి, ఆ విధంగా లీల జరిగిన తర్వాత బలి చక్రవర్తి ఆత్మనివేదన చేసిన తర్వాత స్వామి ఆనందపడిపోతాడు. వా, ఏమి లీల ఇది అంటే ఆత్మను అర్పించేశాడే మొత్తం కూడా బలి చక్రవర్తి. నీ సేవకి బలి చక్రవర్తి, నీ సేవ చరిత్రలో నిలిచిపోతుంది, నీ దానం చరిత్రలో నిలిచిపోతుంది. కొంతమందే ఉంటారు, అప్పుడు బలి చెబుతాడు శుక్రాచార్యుడికి, నాదేముందయ్యా, శివ చక్రవర్తి ఎంత గొప్ప భక్తుడు. శివ చక్రవర్తి తెలుసు కదా మీ అందరికీ. ఏం చేస్తాడు ఆయన? ఆకలిగా ఉందంటే తొడ కోసి పెడేస్తాడు అలాగా. చూడండి, బలి చక్రవర్తి చెప్తాడు, శివ చక్రవర్తి నాకు ఆదర్శము, ఓ శుక్రాచార్య నన్ను నిరుత్సాహపరచొద్దు. గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టి మాట మీరు నిలబడ్డం ముఖ్యంగానే, మాట పోయిందంటే ప్రాణం పోయినట్టే. ఇటువంటి గుణం రావాలి. కాబట్టి ఈ విధంగా స్వామి ఆనందపడిపోయి బలి చక్రవర్తి దానానికి అప్పుడు స్వామి చెబుతాడు, బలి ఆ క్షణంలో ఎవరు వస్తారు? వాళ్ళ తాత వస్తారు. ఎవరు? ప్రహ్లాదుడు వచ్చి అద్భుతంగా చెప్తాడు, బలి నువ్వు ఇన్ని రోజులు తప్పులు చేశావు, కానీ ఈ క్షణంలో నువ్వు చేసిన దానం ఏదైతే ఉందో ఈ వంశానికంతా కూడా నువ్వు ఒక, ఎలాగంటే వంశానికి నువ్వు ఒక ఏమంటారు దాన్ని, ఆదర్శప్రాయం అయిపోయినావు నువ్వు. నీ ద్వారా ఈ వంశమంతా పావనం అయిపోయింది బలి. ఆ క్షణంలో బలికి శరణాగతి భావం వచ్చిందే ప్రహ్లాదుడు కృప వల్ల. ఇది భాగవతం చెబుతుంది. ఆ క్షణంలో ఆత్మనివేదన చెయ్యాలి భావన వస్తుంది బలికి, ప్రహ్లాదుడు కృప. అదే చెప్పాను కదా మీకు, గురు కృప, భక్తుల కృప లేకుండా భక్తి రాదు. కాబట్టి భాగవతం ఏం చెబుతుందంటే, ప్రహ్లాద కృప వల్ల ఆ క్షణంలో బలి చక్రవర్తి మనసులో స్వామికి ఆత్మ నివేదన చెయ్యాలన్న భావన కలిగించిందే ప్రహ్లాదుడు. కాబట్టి భక్తులు లేకుండా, ఆచార్యులు లేకుండా మనలో భక్తి భావనే రాదు. కాబట్టి ఆ విధంగా బలి గొప్ప భక్తుడైపోతే స్వామి అంటాడు, బలి నీకు సుతలా అనే లోకానికి ఇచ్చేస్తున్నా. చూడండి, సుతలా లోకం ఎలా ఉంటుందంటే బలి ఇంద్ర లోకానికి ఉన్న కొన్ని వేల రెట్లు అద్భుతంగా ఉంది. విశ్వకర్మ దాన్ని తయారు చేశాడు సుతలా లోకాన్ని. ఆ లోకమే నీకు ఇచ్చేస్తున్నా బలి. అంతేకాదు, నీతో పాటే నా సుదర్శన చక్రం ఎప్పుడు నీ లోకాన్ని కాపాడుతూ ఉంటుంది బలి. అంతేకాకుండా నీ ఇంటికి నేను డోర్ కీపర్ అవుతాను బలి అని అంటారు. చూడండి, మన 7 ద్వారాలు దాటాలనుకుంటా స్వామి దర్శనం కోసం. స్వామి ఏం చేస్తున్నాడు? బలి చక్రవర్తులు ఎప్పుడైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ద్వారం మార్పుడైపోతాను బలి అంటాడు. అది విని చూడండి స్వామి భక్తి. మనేమనుకుంటాం, ఓ స్వామి తీసేసుకుంటున్నాడే ఇది చూస్తున్నాం. స్వామి ఏమి ఇస్తాడు వెనక్కి? బలి స్వామికి ఆయన అర్పించుకునేశాడు. కృష్ణుడు వామన దేవుడికి
వామనదేవుడు ఏం చేశాడు? వామనదేవుడు ఆయన అర్పించుకునేశాడు బలిదేవుడికి, బలి చక్రవర్తికి. ఇది ఆత్మ నివేదన యొక్క శక్తి చూడండి. వామన చక్రవర్తి, బలి చక్రవర్తి ఆత్మనివేదన చేసిన తర్వాత స్వామి అయ్యాడు, నేను డోర్ కీపర్ అవుతాను బలి. చూడండి, అటువంటి ఊహకు అతీతం కదా మహావిష్ణు అవతారం ఏమిటి, డోర్ కీపర్ అవడం ఏమిటి. అంతేకాకుండా ప్రహ్లాద, నువ్వు కూడా బలి చక్రవర్తి ఉండు, బలి నీ మీద శత్రువులను వచ్చినాక నా సుదర్శన చక్రం కాపాడుతుంది లోకానంతా కూడా, నీకు తిరిగే ఉండదు, నెక్స్ట్ ఇంద్రుడు నువ్వే అవుతావు. కాబట్టి స్వామికి మనం ఏదన్నా దానం చేసినప్పుడు స్వామి వెనక్కి ఇచ్చేది మనం లెక్క కట్టలేము. మనం ఒక సామాన్య వ్యక్తికి దానం చేస్తే, 1 రూపాయి దానం చేస్తే 2 రూపాయలు వెనక్కి వస్తాయి. అది పుణ్యకర్మ. ఒకరికి 1 రూపాయి దానం చేస్తే మీకు ఇంకో జన్మలో, ఈ జన్మలో 2 రూపాయలు వెనక్కి వస్తాయి, ఒకటికి 2 అవుతుంది. అదే మీరు ఒక శుద్ధ గుణాలు ఉన్న ఒక వైష్ణవులకి దానం చేస్తే 1000 రెట్లు వెనక్కి వస్తుంది. అదే మీరు ఆ స్వామికి దానం చేశారనుకోండి, అనంతం, లెక్క కట్టలేనిది, ఊహకు అతీతమైనది. ఊహకు అతీతమైనది వెనక్కి ఎంత వస్తుందని స్వామికి దానం చేయడం అంటే. బలి చక్రవర్తి ఏం చేశాడు? చిన్న దానం ఆయన చేసిన ఏమైంది? స్వామి ఆయన అర్పించుకునేసే బలి చక్రవర్తికి. కాబట్టి భగవంతుడు బంధించాలంటే మనలో భక్తి భావం ఉండాలి. కాబట్టి ఎలాగైతే వామన దేవుడు బలి చక్రవర్తి అహాన్ని తగ్గించి అతనిలో భక్తిని ప్రేరేపించి మహాభక్తుడుగా తయారు చేసి, ఈ సృష్టికి ఇవాళ కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాము అని ఆయన కీర్తి ఏమిటి చెప్పండి. కాబట్టి స్వామి భక్తుల కోసం ఎంత దూరమైనా వెళుతాడు. ఎలాగా ద్వాపరయుగంలో కూడా ఒక లీల ఉంది. ఒకసారి పాండవులు, ఇది మీకు చెప్పానా మీకు, పాండవులు అడవుల్లో ఉన్నప్పుడు కృష్ణుడు ఎలా కాపాడుతాడో, ఒక పండు కోసం వస్తారు. ఇది అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇది కూడా అంటే ఇదేమిటి, వామన లీలైనా విష్ణువుని రామలీలైన, రాముల వారు కూడా అంతే కదా. రాముల వారు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాముల వారు అయోధ్యకి వెళ్ళడానికి మనస్సు ఆయనకి సహకరించదు. ఎలా వెళ్ళాలి అయోధ్యకి నేను? సీతాదేవి వచ్చేసింది, ఆనందంగా లేడు స్వామి. రాముల వారు బాధ. ఎందుకు బాధ స్వామికి? ఎందుకు బాధ స్వామికి? వానరులు అయ్యో చనిపోయారే నా వల్ల, వాళ్ళ భార్యలందరూ విధవలైపోయారే, నేను ఎలా ఇప్పుడు నా భార్య తీసుకుని వెళ్ళాలి? చూడండి స్వామిలో ఎన్ని గుణాలు ఉంటాయో. ఒక వైష్ణవిజం అంటే భక్తి, విష్ణు భక్తి అంటే ఏమిటంటే పూజించడం ఒకటే కాదు, ఆ గుణాలు మనలో రావాలి. అప్పుడు ఇంద్రుడు వచ్చి అడుగుతాడు, స్వామి ఏదైనా సేవ చేయినా, మీకు ఏదైనా సేవ చేయాలని వేడుకుంటాడు ఇంద్రుడు. అప్పుడు రాములు వారు అంటారు, ఇంద్ర నాకేదైనా సేవ చేయాలంటే నా కోసం ప్రాణాలన్నీ వదులుకున్న ఈ వానరులన్నీ బతికి తీసుకురావయ్యా అంటారు. ఇంద్రుడు ఆ శక్తితో ఎవరైతే వానరులు చనిపోయారో యుద్ధంలో వాళ్ళందరూ కూడా మళ్ళీ లేచి నిలుచుకుంటారు. నిలుచుకునే కొద్ది రాములు నిజమే ఉంటారు. యుద్ధం అయిపోయిందా? వాళ్ళు చనిపోయామని తెలియదు, నిద్ర చేసినట్టు అనిపిస్తుంది వాళ్ళకి, మళ్ళీ బతుకుతారు. తర్వాత చూడండి సీతాదేవి ఎంత మహా ప్రేమ ఆవిడ కూడా, అయ్యో ఇంతమంది ప్రాణాలు అర్పించారా అని పుష్పక విమానంలో అందరూ ఎక్కుంటారు. పుష్పక విమానంలో వానరులు అందరూ అలా వెళ్తుంటే లంక నుంచి ఎలా అక్కడికి వస్తూ ఆగుతుంది. ఎక్కడ? కర్ణాటకలో ఎక్కడే, కిష్కింద. అక్కడికి వచ్చినాక సీతాదేవి ఆగమని చెప్తుంది, స్వామి వీళ్ళ కోసం వాళ్ళ భార్యలు ఎంత బాధపడి ఉంటారో, ఇన్ని రోజులు లేకుండా ఉన్నారే, నేను మీ ఇద్దరు కలిసి ఉన్నాం కానీ వాళ్ళ భార్యలు కలుస్తున్నాయేమిటి స్వామి, వాళ్ళ కూడా తీసుకెళ్దాం స్వామి అయోధ్యకి. సీతాదేవి తల్లి హృదయం చూడండి. అక్కడ ఏమవుతుంది, పుష్పకం అక్కడ ఆపుతారు, పార్కింగ్ చేసి కిష్కిందలో ఉన్న వానరులు వాళ్ళ భార్యలు పిల్లలందరూ కూడా పుష్పకమానంలో ఎక్కేస్తారు. అలాగే వాళ్ళందరినీ కూడా స్వామి అయోధ్యకు తీసుకుని వెళ్తారు. అయోధ్యకు తీసుకెళ్ళి స్వామి దగ్గరుండి సేవ చేస్తారు వాళ్ళకి. చూడండి ఎటువంటి గుణం.
అప్పుడు స్వామి ఎప్పుడు భక్తుల సేవకు ఎదురు చూస్తూ ఉంటాడు. అదే ద్వాపరంలో వచ్చినప్పుడు కూడా పాండవులందరూ వనవాసంలో ఉన్న సమయంలో ద్రౌపదీదేవి పాండవులంతా వాళ్ళకి ఒకసారి ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఏదైనా పండు, ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ పండు తినడానికి తినాలి ఆకలి తీరే పండులా కనపడుతుంది వాళ్ళకి. వాళ్ళ పండు తీసుకొని ద్రౌపది తీసుకొని అందరూ పండు తినేస్తారు. కానీ ఏమిటయ్యా అంటే ఆ పండు చెట్టు ఏదైతే ఉందో ఆ అడవి అంతా కూడా ఒక ఋషి ఒక రక్షణలో ఉంటుంది. అడవి అంతా కూడా ఎవరు కూడా ఋషి పర్మిషన్ లేకుండా పండు పోయి రాదు అక్కడ అడవిలో. ఆయన వెంట్రుకలన్నీ కూడా అడవంతా వ్యాపించి ఉంటాయి. జటాధర అవేం చేస్తాయి, ఎవరైనా పర్మిషన్ లేకుండా తీసేస్తే ఆ వెంట్రుకలు వాళ్ళ చుట్టే వేసి లాక్కొని వచ్చేస్తుంది ఆయన ఆశ్రమానికి. ఇది వీరు పండు కోసేస్తారు. కృష్ణుడు వెంటనే ఎక్కడో ద్వారకాలో ఉంటాడు స్వామి, వెంటనే స్వామి ఏం చేస్తాడు, ఆ ఋషి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. కృష్ణుడు చూస్తానే ఆ ఋషి, కృష్ణ నీకోసం తపస్సు చేస్తున్నా, నా కోసం వచ్చావా, నా ఆశ్రమానికి వచ్చావా అని కృష్ణుడి కోసం ఆయన చూసి ఆనందపడిపోయి స్వామిని తీసుకొని వెళ్ళి స్వామిని కూర్చొని పెట్టి స్వామికి పాద పూజని చేసి స్వామికి ఆరాధన చేసి స్వామి ఆనందం చూస్తూ స్వామిని ఆరాధిస్తూ ఉంటాడు అతను ఋషి. ఎన్ని జన్మల పుణ్యపడు నాకు దర్శనం దొరికిందే కృష్ణ అని. దానికి ముందు కృష్ణుడు ఏం చెప్పుంటాడంటే పాండవులకి, మీరు ఆ ఋషి దగ్గరకు లాక్కొని వస్తారు జట, వచ్చినప్పుడు నేను ఏం పని చేసినా మీరు కామ్గా ఉండాలి అని అంటారు. అప్పుడేమవుతుంది, ఆ జట ఆ వెంట్రుకలను వాళ్ళ పాండవుల్ని బంధించి తీసుకొని వస్తుంది ఆశ్రమానికి. కృష్ణుడు స్వామి ఇట్లా పైన ఎత్తుగా కూర్చొని ఉంటారు, ఋషి కింద కూర్చొని ఉంటారు, సేవ చేస్తూ ఉంటాడు కృష్ణుడికి. కృష్ణుడు దూరంగా పాండవులు అలా చూస్తాడు ఆ డోరు దగ్గర. కృష్ణుడు సీట్లో నుంచి పక్కన పరిగెత్త దిగేసి స్వామి పరిగెత్త వెళ్తాడు పాండవుల దగ్గరికి. ఈ ఋషికి అర్థంగా ఎవరు వీళ్ళు, స్వామి పరిగెత్త వెళ్తున్నాడే. పరిగెత్త వెళ్ళే పాండవులు స్వామి ఇలాగా సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చూడండి, స్వామి పాండవులకి సాష్టాంగ నమస్కారం చేసి చూస్తానే ధర్మరాజుకి అర్థం కాదు, ఇదేమిటిది స్వామి నువ్వు మాకు నమస్కారం చేయడేమిటి. కానీ స్వామి ముందే చెప్పుంటాడు కదా, నేనేం చేసినా కామ్గా ఉండండి మీరు అని. వాళ్ళకి అర్థం కాదు. ఎవరైనా మనకు కన్నా పెద్దగా ఉన్న వాళ్ళు గౌరవం చేసి దాన్ని ఆనందించకూడదు. మనకన్నా ఎవరైనా భక్తి మార్గంలో ముందుగా పెద్దగా ఉన్న వాళ్ళు మనకు గౌరవించామనుకోండి, మన గౌరవం ఆశించకూడదు. మొట్టమొదట ఆ గౌరవాన్ని మనం దాన్ని ఆస్వాదించకూడదు కూడా. అది అహంకారం ఇంకా పెరిగిపోతుంది. అంటే భగవంతుడు సాక్షాత్ నమస్కారం చేస్తుంటే ఆ ఋషికి అర్థం కాదు, ఎవరయ్యా వీళ్ళు భగవంతుడు నమస్కారం చేస్తున్నాడే, ఆయన కూడా నమస్కారం చేస్తారు వాళ్ళందరికీ, పాండవులకు కూడా. సరే, పాండవులు నమస్కారం చేసిన తర్వాత స్వామి అలాగా తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ పాండవులు కూర్చొని పెట్టి స్వామి వాళ్ళ పాద పూజ చేస్తాడు. చూడండి, స్వామి పాద పూజ చేస్తుంటే ఋషికి అర్థం కాదు, ఇదేమిటిది, మనం స్వామి పాద పూజ చేశామే, స్వామి వాళ్ళ పాద పూజ చేస్తున్నాడే, ఎంత గొప్ప మహాభక్తులు వీళ్ళందరూ కూడా. ఆయన ఋషి కూడా వాళ్ళ పాద పూజలు చేస్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఓ ఋషి, ఈ అడవి అంతా నీదే, వీళ్ళు అక్కడ కొన్ని పండ్లు తిన్నారయ్యా అంటే, అయ్యో కృష్ణ, నువ్వు పూజించే వ్యక్తులు వాళ్ళ పండు ఏమిటి, ఈ అడవంతా వాళ్ళకే అని ఆయన భక్తితో ఆనందంగా అంత పాండవులకి అర్పించి వేస్తాడు. అంటే కృష్ణుడు భక్తుల కోసం, చూడండి, స్వామి రాముల వారైనా కృష్ణుడైనా వామన దేవులైనా భక్తులకు ఎంత దూరం వెళతారో చూడండి. మనం ఎంత దూరం స్వామి కోసం వెళతామో కోట్ల రెట్లు స్వామి మన కోసం వెళ్తాడు. కానీ మన మనసు ఏమిటంటే అంత దూరం వెళ్ళాలి అని చెప్పదు. కొద్ది దూరం వెనక్కి వచ్చేస్తాం. స్వార్థం, కామం, క్రోధం, లోభం, మదమాశ్చర్యాలు మన హృదయంలో మనల్ని ముందుకి వెళ్ళలేకుండా కాళ్ళకు హృదయాన్ని బంధించి వేశాయి. హృదయ గ్రంథి అంటాం దీన్ని. అంటే గ్రంథి అంటే ముడి, ఆత్మకి ఈ శరీరానికి ముడి. ఆ ముడి ఏమిటి, ఈ కామక్రోధాలు, ఇవన్నీ ముడులు, అవన్నీ కూడా. కాబట్టి భక్తి ద్వారా ముడులన్నీ విడుదలవుతాయి.
కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే భక్తి మార్గం అనేది ఏదో సామాన్య మార్గం కాదు, అది ఉన్నతమైన మార్గం అది. కాబట్టి వామన దేవుడు ఆ విధంగా బలి చక్రవర్తికి సర్వాన్ని అర్పించి వేస్తాడు. ఆ బలి చక్రవర్తికి డోర్ కీపర్ అయిపోతాడు, ద్వార పాలకుడు అయిపోతాడు బలి చక్రవర్తికి. కాబట్టి బలి లాంటి గుణం మనలో ఉండాలి. స్వామి కోసం ఆత్మ నివేదనం చేసే భావన మనలో ఉండాలి. స్వామి కోసం ఎంత దూరం వెళ్ళే ధైర్యం ఉండాలి. స్వామి సేవ కోసం ఏదైనా త్యాగం చేసే భావన ఉండాలి. కృష్ణుడు మనం ఎంత ఇస్తున్నామో చూడడు, ఎంత వెనకాల పెట్టుకున్నామో చూస్తాడు. అంతే కదా. మీరు ఇంత ఇస్తున్నారా అది చూడడు స్వామి. వెనకాల ఎంత ఉందే, అది ఇంకా నీకేనంత, ఇంకా నీకు ఆశ పోలేదే. శంకరాచార్యులు చెబుతారు, ఎంత వయసు వచ్చినా జీవుడికి ఆశ పోదు. వృద్ధాప్యంలో కూడా బతకాలి బతకాలి దగ్గుతూ ఉంటాడు, బతకాలి. బెడ్ మీద పడుకొని ఉంటాడు, బతకాలి. చూడండి, ఆశ పోదు, జీవంతో ఆశ ఇదిగా పోదు. అంటే శరీరం మనకు సహకరించకపోయినా బతకాలి. ఎందుకు ఈ శరీరం? భక్తులు లేని శరీరం ఎందుకు చెప్పండి? జీవన్ శవం, మన ప్రాణమున్నా లేనంటే ఈ శరీరం భక్తి లేనప్పుడు. కాబట్టి మనం ఆ భావన, బలి చక్రవర్తి లాంటి భావన మనలో రావాలి. కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా వామన దేవుడికి అదే మీరు మొక్కవలసింది. వామన దేవ, మాకు బలి చక్రవర్తి లాగా ఆత్మ నివేదనం చేసే గుణం మాకు ఇవ్వు తండ్రి. ఈ రోజైనా మొదలు పెట్టండి. భగవద్గీత, భాగవతం ఇవన్నీ ఎప్పుడు చదువుతాం చెప్పండి? ఎప్పుడు ఆచరణలో పెడతాం? మనం మానవ జీవితం అల్ప జీవితం, క్షణభంగురం, కమల ధల జల జీవన తలమలం. అంటే తామరాకు మీద వర్షపు నీటి బిందువు వలె. వర్షం పడినప్పుడు ఎంతసేపు ఉంటుంది నీటి బిందువు? ఆకు పైన కొన్ని క్షణాలు ఉంటుంది అంతే. దాని విలువ ఏమిటి చెప్పండి? కాబట్టి ఇప్పటికైనా నిద్రలేయండి. ఈ ఒక్క జీవితానైనా, ఈ మానవ జీవితాన్ని అర్థం చేసుకోండి, పరమార్థం అర్థం చేసుకోండి. కాబట్టి మనం సులభంగా బలి చక్రవర్తి గుణాలు రావాలంటే ఈ కలియుగంలో యుగ ధర్మం ఏమిటి? కలియుగ ధర్మం ఏమిటి? సంకీర్తనం. నామస్మరణ చేయలేం మనం. సంకీర్తన, శ్రవణం, కీర్తనం. కలియుగంలో స్మరణం ఎక్కడ? కళ్ళు మూసుకునేదో గుర్తొస్తాయి. మీరు దేవుడి కళ్ళు మూసుకోండి, దేవుడు గుర్తొస్తాడా? శ్రవణం, కీర్తనం బాగా ఉంటే తెలియకుండా నిద్రపోయేటప్పుడు కూడా కృష్ణ, రామ, గోవింద అని స్మరణ వచ్చేస్తుంది. శ్రవణం అంత బాగా ఉండాలి, పరీక్షిత మహారాజు లాగా. కాబట్టి మనం కలియుగం ఏమిటి? హరినామ సంకీర్తనం. అన్నమాచార్యులు చెబుతారు కదా, హరినామములే అని మంత్రంబులు, హరిలోనివే బ్రహ్మాండము. కాబట్టి కలియుగ ధర్మం హరినామం. కాబట్టి మీరు ఆ హరినామం సులభమైన మార్గం ఏమిటి? హరే కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కలియుగ ధర్మం. కాబట్టి ఎంత సులభమైన మార్గం చెప్పండి ఇది. కాబట్టి బలి చక్రవర్తి ఎలాగైతే వామన దేవుని పొందగలిగారో మనం కూడా ఆ శ్రీమన్నారాయణని పొందగలిగే అవకాశం మనందరికీ ఉంది. అది మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక 108 సార్లైన హరే కృష్ణ మంత్రం, హరే రామ మంత్రం జపం చేయండి. అప్పుడు హృదయం మారుతుంది. కామక్రోధాలు, ఆ ముడి లూజ్ అవుతుంది. లేదా మనం రోజు ముడి టైట్ చేస్తున్నాం. ఎట్లా టైట్ అంటే 10 వచ్చినా విడిపించనే ఉందాన్ని. ఇదే ప్రతి జన్మకి ఏమవుతుంది? ఇంకా ముడులు వేస్తున్నా మానవ జన్మలోనే ఈ ముడులన్నీ విడుదలే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఈ ఒక్క జీవితం అర్థం చేసుకోండి. లేదంటే జంతు జీవితాల్లో ముడులు ఇంకా ఎక్కువగా వేస్తూనే ఉంటాం. హరే కృష్ణ మహామంత్రం ముడులన్నీ విడుదల చేస్తుంది. హృదయ గ్రంథి, హృదయాన్ని అంటే ఆత్మని, శరీరం విడుదల చేస్తుంది, కామకు విడుదల చేస్తుంది. కాబట్టి అప్పుడు ఆత్మ పరమాత్మను చూసే శక్తి మనకు దొరుకుతుంది. ఆ దైవగుణం లేకుండా దైవాన్ని చూడలేదు. కళ్ళతో విగ్రహం చూడొచ్చు, కానీ స్వామిని సాక్షాత్కరణ అనుభూతి, స్వామిని అనుభూతి మనకు దొరకదు.
హృదయ శుద్ధిగా ఉండాలి, ఆత్మశుద్ధిగా ఉండాలి. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం, హరేరా మహామంత్రం ఆత్మను శుద్ధి చేసే ఒక మందు అది. ఇంట్లో ఏదైనా మనకు వంట వండేటప్పుడు ఏదైనా మాడిపోయింది అనుకోండి, నేనేం చేయాలి? బాగా రుద్ది 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 నిర్మా పౌడర్, ఆ పౌడర్ అన్ని వేసి రుద్ది రుద్ది తప్ప అది పోతుందా? ఒక 10 నిమిషాలు మాడిపోతేనే రుద్దలేమే. కొన్ని కోట్ల జన్మల లోపలంతా మనం మాడిపోయామే. కోట్ల జన్మలు కదా ఇవన్నీ కర్మలన్నీ కూడా. కోట్ల జన్మల కర్మలు ఎలా పోతాయి? దానికి తగినట్టు మహాశక్తి మంత్రం కావాలి కదా. అందుకే దీన్ని మహామంత్రం అంటాం. మహామంత్రం శాస్త్రాల్లో దీని మంత్రాన్ని, కృష్ణ రామనామాన్ని. కాబట్టి ఆ మహామంత్రం కొన్ని కోట్ల జన్మల పాపాలను తీసివేస్తుంది. మీ అందరికి కూడా మాలలు ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఈ మహామంత్రాన్ని అందరూ కూడా ప్రతిరోజు 108 సార్లు జపం చేయండి.